కొండ సురేఖ గురించి కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు కూడా కొన్ని సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు. సరే, ఆమె హిందీ రాక మాట్లాడిండొచ్చు, అందరికీ అన్ని భాషలు రావాలని లేదు. అక్కడ రాసిచ్చిన దాన్ని బట్టి ఆమె హిందీలో మాట్లాడదాం అనుకుంది, సెట్ కాలేదు, అయిపోయింది. తర్వాత మాట్లాడింది అయిపోయింది. ఆ భాష అర్థం చేసుకునే విధానంగా ఉండాలి. వాళ్ళైనా ఏం నవ్వరు. అందాలుగా పోటీలకు వచ్చి మన సొమ్ము మొత్తం, తెలంగాణ సొమ్ము మొత్తం వృధా చేస్తున్న అందాల భామలు కూడా ఏం నవ్వరు. ఎందుకంటే అర్థం చేసుకుంటారు, రాలేదేమో అన్నట్టు అనుకుంటారు. కానీ దానిలో కొంతమందికి హిందీ రాదు వాళ్ళకు కూడా. కానీ తర్వాత ఇంగ్లీష్లో చెప్పింది, మాట్లాడింది కూడా. ఇంకోటి ఏంటంటే, ఆమె మంత్రులందరూ సంతకం చేయడానికి ఫైల్ వచ్చినప్పుడు పైసలు తీసుకుంటారనేటట్టు మాట్లాడింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకో వీడియో చేసింది. నా వాక్యాలను వక్రీకరించారు మంత్రి కొండ సురేఖ. ఓ అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ సందర్భంగా తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వాక్యాలు కలకాలం సృష్టించాయి. వరంగల్లోని కృష్ణా కాలనీలో బాలిక జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి అరవింద ఫార్మా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద 4.5 కోట్ల భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. క్లియరెన్స్ కోసం మంత్రుల వద్దకు కొన్ని ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు అలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తుంటారు. మేము మాత్రం మాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, సామాజిక బాధ్యతగా స్కూల్ని అభివృద్ధి చేయాలని కోరామని ఆమె వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. 100% ఆమె మంత్రి కొండ సురేఖ గారు కరెక్టే చెప్పినారు. చాలామంది మంత్రులు డబ్బులు తీసుకొని చేస్తారు. ఈ 4.5 కోట్లలో 3 కోట్ల ఎట్లయినా మింగుతారు. కొన్ని పైకి పోయి కొన్ని కింద అట్ట పోయినా కానీ 3 కోట్ల ఎట్లయినా మింగుతారు. ఇప్పుడు అంటే ఇప్పుడు 4.5 కోట్లు వాళ్ళు స్కూల్ కోసం ఖర్చు పెడతారంటే, ఇప్పుడు ఒకవేళ ఈ మంత్రి గారు తీసుకుంటున్నా అంటే వస్తుండే ఆమె నిజమే చెప్పింది, అబద్ధం ఏం చెప్పలేదు. ఇప్పుడు ఉన్న మంత్రులైనా తీసుకుంటున్నారు అనేటట్టుగానే బీఆర్ఎస్ మంత్రుల, బీజేపీ మంత్రుల, కాంగ్రెస్ మంత్రుల, దేశంలోనా రాష్ట్రంలోనా చెప్పలే. మంత్రులు తీసుకుంటారన్నది అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కూడా నడుస్తుంది అనేటట్టే, అంతే తప్ప ప్రత్యేకంగా ఆమె ఏమున్నానే కుల్ల మాట్లాడుతుంది. ఎవరో చెప్పిండ్రు అనేది పక్కకు పెడితే ఆమెకి నచ్చింది, ఆమెకు తెలిసింది,